డోజ్ అనే విభాగాన్ని మూసివేస్తున్నట్టు అమెరికా గవర్నమెంట్ ప్రకటించింది. అసలు ఏంటి ఈ డోజ్? అమెరికా ప్రభుత్వం ఎందుకు ఈ డోజ్ని క్లోజ్ చేసిందో ఒకసారి చూద్దాం. డోజ్ అంటే అబ్రివేషన్ చూద్దాం. డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ. అంటే గవర్నమెంట్ యొక్క పనితీరు ఎలా ఉంది, గవర్నమెంట్ చేసేటువంటి ఖర్చులను ఎలా తగ్గించాలి అనేటి ఒక ముఖ్య ఉద్దేశంతో ఈ డోజ్ అనే దాన్ని డొనాల్డ్ ట్రంప్ మరియు ప్రపంచ కుబేరుడైనటువంటి ఎలన్ మాస్క్ నేతృత్వంలో ఈ డోజ్ అనే ఒక విభాగాన్ని క్రియేట్ చేశారు. ప్రభుత్వం యొక్క పనితీరు మరియు యొక్క ప్రభుత్వం యొక్క ఖర్చులు తగ్గించడం కోసం దాని మెయిన్ మోటివ్ ఆ డోజ్ది. సో ఏం జరిగిందంటే ఈ డోజ్ ఎందుకు క్లోజ్ చేశారో కూడా చెప్తారు. యాక్చువల్గా ఏంటంటే ఈ డోజ్ అనేది తన యొక్క రిపోర్ట్ని సబ్మిట్ చేసింది, అంటే నివేదికని ఇచ్చింది. ప్రభుత్వం అలా వర్క్ చేస్తుంది ఏంటి దాని డీటెయిల్స్. అయితే ఆ డోజ్ ఇచ్చిన రిపోర్ట్ అనేది ఏది కూడా నమ్మశక్యంగా లేదు, ప్లస్ ట్రాన్స్పరెంట్గా కూడా లేదు. ఎవరికి కూడా దాన్ని యాక్సెప్ట్ చేసేటువంటి కారణాలు ఎక్కడ కనిపించదు. సో రెండోది ఏమైందంటే, రెండో ముఖ్య కారణం దీన్ని ఎందుకు క్లోజ్ చేశారంటే దానిపైన రాజకీయాలు ఎక్కువైనాయి. మూడోది మన ఎలన్ మాస్క్కి ట్రంప్కి అసలు పడట్ల. నాలుగోది ఏంటంటే ఎలన్ మాస్క్ యొక్క కాల పరిమితి కంప్లీట్ అయిపోయేసరికి ఆయన ఏం చేశాడు, ఆ డోజ్ అనే విభాగం నుంచి బయటకు వచ్చేసాడు. సో ఎలన్ మాస్క్ ఎప్పుడైతే బయటకు వచ్చాడో ఆయన రీప్లేస్ చేయడానికి ఎవరు లేరు, ఎవరిని కూడా ఆ డోజ్ అనే విభాగంలో హెడ్గా కూర్చోబెట్టలేదు. సో దీనికి తోడు ఏం జరిగిందంటే ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చేసింది, అది ఇచ్చిన రిపోర్ట్ తప్పని. సో అందుకని డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం ఆ డోజ్ అనే విభాగాన్ని క్లోజ్ చేస్తున్నట్టు అధికారికంగా ప్రకటించింది. యాక్చువల్గా ఇది నెక్స్ట్ ఇయర్ వరకు ఉంది దీని టైం పీరియడ్, కానీ టైం పీరియడ్ కన్నా ముందే ఈ డోజ్ అనే విభాగాన్ని క్లోజ్ చేయడం అనేది జరిగింది.